హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నక్షత్రవనం గురించి తెలుసుకుందాం. మానవాళికి ప్రాణవాయువులు అందిస్తున్న వృక్ష ప్రాధాన్యత శాస్త్రవేత్తలు ఇప్పుడు తెలుసుకున్నారు. వందలేళ్ల క్రితమే మన పూర్వీకులు వాటి ప్రాముఖ్యతను తీసుకొని మానవులు చెట్లకు హాని కలిగించే విధంగా చేస్తారని మన పూర్వీకులు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షాన్ని పూజించేలా ఈ సంస్కృతిని మనకు అందించారు పూర్వీకులు. To your breath fall. It's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess me. అశ్విని నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు ఏ రాశి వారు ఏ చెట్టును పూజించిస్తే మంచిదని మన పూర్వీకులు ముందే మనకి అందజేశారు. అయితే వాటిని ఆ నక్షత్రాలను బట్టి మనం ఆ ప్రదర్శనలు చేస్తే ఉన్న దోషాలు పోతాయని పెద్దలు చెప్పారు. Remember that time you gave your heart to me. Remember that time when life was like a dream. You know what I know. You know what I know. I need to hold you close to me, to me, to me, to me, yeah. Life is our game that we play. I won't get away. We can find a safe within our company. Within our company. Within our company. So come closer to me. Come a little closer. To your breath fall. It's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess me. So come. నక్షత్రాలను నవగ్రహాలను చెట్లను పూజించడం వల్ల మంచి జరుగుతుందని మన పెద్దలు ఆలోచించి ఇలాంటి సాంప్రదాయాలు తెచ్చారేమో కదండి. వీటిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి మన సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకున్న నిర్ణయం చాలా బాగుంది. జనరేషన్ వాళ్ళకి చెట్టు వాల్యూ తెలియదేమో అనేసే ఉద్దేశంతో మన పూర్వీకులు ఇలా స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది నాకు. అయితే ఏదో రకంగా అయినా మనకు కొన్ని వాల్యూస్ తెలుస్తాయి కదా, ఆ ఉద్దేశంతో ఏమో ఇలా నక్షత్రవనం అని పేరు పెట్టారేమో. బట్ అయినా కూడా బాగుంది. ఇది తిరుమల దేవస్థానం వాళ్ళు ఈ చెట్లను పెంచుతున్నారు. అయితే వీటిని చాలా బాగా డెకరేషన్ చేశారు, బాగా చూసుకుంటున్నట్టున్నారు. చాలా బాగుంది వాతావరణం కూడా. ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడున్న వాతావరణంలో చెట్లను ఎవరు నాటినట్టు నాకు కనపడలేదు. అయితే చెట్లను రక్షిద్దాం, పర్యావరణం కాపాడుదాం, చెట్లను నాటుదాం, ఆరోగ్యంగా ఉందాం, చెట్లను నాటి కాలుష్యాన్ని నివారిద్దాం. ఈ దేవస్థానం వాళ్ళు చెట్లను మాత్రం బాగా పెంచుతున్నారండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా గ్రీనరీగా ఉంది. సో వీళ్ళకి ఒక థ్యాంక్స్. ఓకే, బాయ్.